రాయపాటి అన్నయ్య గారు నమస్తే అండి. సురేందర్ రెడ్డి నా పేరు. నమస్తే సార్. మేడం నాది 3 పాయింట్స్ అంటే నాయి. మోర్ దెన్ దట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీమోర్. మేడం ఏంటంటే నా 3 పాయింట్స్ ఏంటంటే మేడం, ఇప్పుడే మీరు కాలర్తో మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అక్కడ ఎవరితో మాట్లాడే ఛాన్స్ ఉండదు అనే ఒక మాట అన్నారు మీరు. అదొకటండి. సో దాంట్లో ఏంటంటే నా పాయింట్ ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు మొన్న నాగబాబు గారు అంటే అఫీషియల్గానే చెప్పారు ఏంటంటే, జన సైనికులు ఎవరు మాట్లాడడానికి హక్కు లేదు, ఎవరు మాట్లాడకూడదు అని ఒక మాట చెప్పారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్స్ అంటే వాళ్ళు అనుకున్న దాన్ని ఏమంటారంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే 10 years నుంచి వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళ దగ్గర లేకుండా ఉన్నాయండి. అదొకటండి. ఇంకోటి మీరు వాలంటీర్ల మీద ఏంటంటే మీరు 13,000 మంది మిస్ అయిన ఎంతో అమౌంట్ చెప్పారు, ఎంతో నెంబర్ చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ నెంబర్ మిస్ అయిన వాలంటీర్ను మీరు ఎలా కంటిన్యూ చేస్తారు? అదొకటి. వాళ్ళని ఇంకెక్కువ అమౌంట్ ఎక్కువ సాలరీస్కి ఇచ్చి కంటిన్యూ చేస్తారని చెప్పారండి. అదొకటి. ప్లస్ ఇంకోటి పథకాల వల్ల అది మనకు శ్రీలంక అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పారు. సో మీరు వాటికి వేరే పేర్లు పెట్టి ఇచ్చారండి. ఇదొకటండి. సో మీరు ఇవన్నీ ఎలా గెయిన్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ మీరు ఫస్ట్ అన్నది సీట్ల విషయం కదా? ఎస్, హలో. అవునండి అరుణ గారు. సార్ 10 ఏళ్లుగా పార్టీని నడపడానికి నిలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. అలాగే ఆయన వెనకాల నాయకుల కన్నా కూడా కార్యకర్తలే ఆయన నమ్మి ఎప్పటి నుంచో పార్టీని ఆయనతో పాటు గ్రౌండ్ లో విస్తరింపు చేయడంలో బలంగా నిలబడ్డ వాళ్ళం కార్యకర్తలం కూడా. ఇవాళ రాష్ట్రం కోసం కూటమిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు రాజకీయ పార్టీ అంటే నాయకుల యొక్క అధికారం కోసం కాదు, రాజకీయ నాయకులు అంటే వాళ్ళ స్వార్థం కోసం కాదు, ప్రజాస్వామ్యాన్ని నిలపడం కోసం, ప్రజల కోసం పదవులు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా త్యాగం చేయాల్సి వస్తే ఎవరిమైతే కూటమి కావాలి కంపల్సరీగా రాష్ట్రం బాగుపడాలి అంటే అని పొత్తు కోసం ట్రై చేశామో డెఫినెట్ గా మాకే ఆ త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది క్లియర్ గా. అందువల్ల ఎవరైతే రాష్ట్రం కోసం నిలబడ్డాము, ఇవాళ కళ్యాణ్ గారు క్లియర్ గా ఆయన ఎప్పుడు నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి అర్జెంట్ గా అని చెప్పేసి ఏ రోజు పోరాడలా. ప్రజల కోసం నిలబడాలి, నాకు అధికారం ఉన్నా లేకపోయినా సామాన్యుడి పట్ల నేను నిలబడాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి కేవలం ఒక సామాన్యుడి వైపు నుంచి రాజకీయం చేయాలని ఆలోచించిన వ్యక్తి కాబట్టే ఆయన ఎంచుకున్న పందా కానివ్వండి, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి, అలాగే మనీ పాలిటిక్స్ తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడు సామాన్యుడు అనేవాళ్ళు రాజకీయాల్లోకి రాలేరు. సామాన్యులు రాజకీయాల్లోకి రాకపోతే అవినీతిమయమైన వ్యవస్థలను మార్చడం కష్టం కాబట్టి బడ్జెట్ అనేది తగ్గించి రాజకీయాలు చేయాలి, ఓట్లు కొనకుండానే రాజకీయాలు చేయాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడే సామాన్యులు రాజకీయాల్లోకి రాగలరు. అలాగే సిద్ధాంతాలు కులాలను కలిపి మతాలకు అతీతంగా రాజకీయాలు చేయాలి అని చెప్పేసి ఆయన ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీ పెట్టారో ఆ సిద్ధాంతాల ప్రకారం ఆయన వాళ్ళు నిలబడ్డాడు. ఆయనకి వాళ్ళ 40 సీట్లు అనే దానికన్నా కూడా కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా ఉంటేనే ప్రభుత్వాన్ని మార్చగలము, ఈ ప్రభుత్వాన్ని దించితేనే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ద్వారా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలం అని చెప్పేసి బలంగా నమ్మాడు. కాబట్టి దానికి ఆయన త్యాగం చేసి కూటమిలో వచ్చిన సీట్లను తీసుకొని వాటిని పోటీలో నిల్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే రెండో అంశం మీరు మాట్లాడింది వాలంటీర్ల విషయం. సార్ క్లియర్ గా నేను ఒక విషయం ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు మీరు అడిగారని కదా, గతంలో కూడా చాలా డిబేట్లో నేను చెప్తూ ఉంటాను, నడిపించే నాయకుడిని పట్టే వెనకాల నడిచే సేన యొక్క అడుగులు పడితే నేను బలంగా నమ్ముతాను. దాన్ని ఇద్దరు నాయకులు ప్రూవ్ చేశారు. గతంలో రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, ఇక అంబటి రాంబాబు గారు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, వీళ్ళంతా ఇప్పుడు రాజకీయాల్లోకి రాలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రాల. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఎప్పుడు వీళ్ళు ఈ స్థాయిలో వాళ్ళ పోర్ట్ఫోలియోలను ఇంత అసమర్థంగా నిర్వర్తిస్తారని కానివ్వండి, అలాగే ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళ భాష పదజాలము పదప్రయోగం ఈ విధంగా ఉండిద్దని కానివ్వండి, రాష్ట్రం పట్ల అలాగే ప్రతిపక్ష పార్టీల యొక్క నాయకుల పట్ల వాళ్ళ వ్యక్తిత్వాల పట్ల ఇట్లాంటి భావజాలాన్ని వల్గారిటీతో కూడినటువంటి భావజాలాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మాట్లాడతారని కానివ్వండి ఎప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారి చేతికి అధికారం వచ్చిన తర్వాత అతని యొక్క నాయకత్వంలో వీళ్ళు నడవడం మొదలు పెట్టిన తర్వాతే వీళ్ళింత భ్రష్టత్వ మనస్తత్వాలు ఉన్నవాళ్ళు అని చెప్పేసి మనందరికీ అర్థమైంది. అట్లాగే వాలంటీర్ల వ్యవస్థ కూడా, వాలంటీర్లు ఇన్ని రోజులు దేనికి వాడుకున్నారు? ప్రజల యొక్క డేటాను తీసుకురావడానికి వాడుకున్నారు. రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకి వివిధ రకాల బాధ్యతాయుతమైన పనులను అప్పగించి
పర్సనల్ డేటాలను కలెక్ట్ చేయడానికి కానివ్వండి, లేదంటే వాళ్ళు వెళ్ళి ఓటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ చేసేసి మేము చెప్పింది మీరు ఇది చేస్తేనే మీకు ఈ పథకాలు ఇస్తాము, లేదా మా ఇష్ట ప్రకారం మీరు నడుచుకుంటే నీ పథకాలు ఇస్తామనే ఇలాంటి కాన్సెప్ట్లకు వాళ్ళని వాడకుండా స్టేట్ లో చాలా బాధ్యతలు సరైన మ్యాన్ పవర్ లేక ఆగిపోయాయి, టైంకి నిర్వర్తించే వాళ్ళు లేక. అట్లాంటి పనులన్నింటికీ కూడా వాలంటీర్లను బాధ్యతాయుతమైన పదవుల్లో పనుల్లో ఉపయోగిస్తూ వాళ్ళకి ఎక్కువ జీతం పెంచడం జరిగింది సార్. అలాగే ఇంకోటి మాట్లాడారు పథకాలు. ఇప్పుడు మనము ఒక ఇల్లే తీసుకుందాం సార్, జస్ట్ మన స్టేట్ ని ఒక యూనిట్ గా ఒక ఇల్లుగా తీసుకుందాము. మా నాన్నగారు లేదంటే నా హస్బెండ్ ఉన్నారు, పని చేయడం చేత కాకుండా ఉండి ఇంట్లో అది ఒక రోజు బీరువా అమ్మేసుకుని తిందాం, ఒక రోజు డ్రెస్సింగ్ టేబుల్ అమ్మేసుకుని తిందాం, ఒక రోజు టీవీ అమ్మేసుకుని తిందాం, ఫ్రీగా వచ్చేస్తున్నాయి పథకాలు అని చెప్పేసి ఇచ్చేసి మా ఆవిడకి మంచి పట్టు చీర కొనిపిద్దాం టీవీ అమ్మేసి, లేదంటే నా కూతురికి మంచి గాజులు కొనిపిద్దాం డ్రెస్సింగ్ టేబుల్ అమ్మేసి అని ఈ కాన్సెప్ట్ లో వెళ్తే కొద్ది రోజులకి ఏమైంది, ఇల్లంతా ఖాళీ అయిపోతే తర్వాత ఇల్లు కూడా అమ్మేసుకొని రోడ్లో మనం నించోవాల్సి వచ్చింది. అదే ఒక యజమాని స్థాయిలో ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళి ఇన్కమ్ సోర్సెస్ అనేవి జనరేట్ చేసుకొని ఇంట్లోకి ఆదాయం తీసుకొచ్చేసి నాకు పట్టు చీర కొనిచ్చినా, నా పిల్లలకు బంగారు గాజులు కొనిచ్చినా, ఇంకోటి చేయించినా సరే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో సంక్షేమ పథకాలు అనేవి ఇన్కమ్ జనరేట్ అనేది తెలియకుండా, రాష్ట్రానికి వచ్చే నిధులని పెట్టుబడిదారులని రానివ్వకుండా, ఎటు సైడ్ నుంచి ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోకుండా, ఖజానాకి ఆదాయం అనేది పెంచకుండా, ఖజానాలో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తూ ఈ పథకాల పేరుతోటి, అలాగే అప్పులు తీసుకొచ్చి అవి కూడా ప్రజల నెత్తిన మోపుతూ, ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా కేవలం గోడలకి రంగులకి, స్టిక్కర్లకి, పేపర్లో యాడ్లకి, అనవసరమైన బండ్లు అవి ఇవి క్రియేట్ చేయడానికి వీటికి ఖజానాని ఖాళీ చేస్తున్నారు. దీనివల్లే సంక్షేమ పథకాలు అనేవి భారంగా మారాయి వాళ్ళ స్టేట్ కి. అదే కూటమి గవర్నమెంట్ కనుక వస్తే 100% పెట్టుబడిదారులను ఆహ్వానించడము, అలాగే ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎక్కువ పర్సెంట్ ఇసుక అనేది ఇంతకు ముందు 1100కి 1200 కొనుక్కునే వాళ్ళం మేము సామాన్యులమే. అంటే దూరాన్ని బట్టి ఉండేది, ట్రక్ డీజిల్ అలాగే డ్రైవర్ మామూలు ఇచ్చేసి మేము తీసుకొచ్చుకునే వాళ్ళం. కానీ వాళ్ళ ఆ సిచ్యువేషన్ లేదు, ట్రక్ ఒక్కొక్క చోట 6000 6500 అట్లా అమ్ముతున్నారు. ఆ డబ్బులన్నీ ఖజానాకి వెళ్తాయా లేదనేది ఎవరికి ఇక్కడ తెలియదు, అసలు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికి లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎన్డీఏ కూటమి యొక్క గవర్నమెంట్ లో కంట్రోల్ చేసి, ప్రకృతి వనరుల నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజా ఖజానాకే వెళ్లేలాగా చేసి, ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసి స్టేట్ లో, అలాగే ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాల మీద వచ్చే ట్యాక్స్ ద్వారా కూడా క్లియర్ గా సంక్షేమ పథకాలనే అమలు చేయడం జరిగింది. ఆదాయం వస్తూ ఉంటే సంక్షేమం ఇవ్వడం వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆదాయం రాకుండా సంక్షేమం ఇస్తేనే వాళ్ళ అప్పుల్లో ఊబిలోకి కూరుకుపోతుంది స్టేట్.